ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption is injurious to health. నిమిషాంబా దేవ్యై నమః. మన జీవితంలో అన్ని రోజులు ఒకటేలా ఉండవు. కొన్ని రోజులు మనం సంతోషంగా ఉండొచ్చు, కొన్ని రోజులు మనం బాధల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు నేను భయపడిన రోజు. భయంతో కూడిన 4 గంటలు నాతో ఉన్న 3 వ్యక్తులు ఆలోచనలో పెట్టిన 2 ప్రశ్నలు, అన్నిటికీ కారణమైన ఒక్క రేడియో. अरे ताला लेसे गए. డేయ్ అమ్మా పడుకున్నాడా? చాలే ఆయన వీడెవడు సొల్లార్ చూసుకుంటూ పడుకున్నాడు. ఎదావా ఈ గదేంటి ఖాళీగా ఉంది?
బాబోయ్ గోల. ఎప్పటి రేడియో ఇది? ఇది ఆఫ్ అవ్వడం లేదండి. ఎలా దీని ఆపేది? అమ్మా, ఈ డోర్ ఏంటి ఓపెన్ అవ్వడం లేదు? తొందరగా ఇక్కడ నుంచి బయటపడాలి. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् ఏమోయ్, ఈ రూమ్ వాడద్దు. ఇందులో మన ఓనర్ వాళ్ళ సామాన్లు ఉన్నాయి. గదికి తాళం వేస్తున్నా. బాలు కూడా చెప్పు. సరేనండి. त्रैलोक्यं मङ्गलं कुरु బేబీ చెప్పు. గులాబ్ జామున్ తిన్నావా? ఎంత స్వీట్గా ఉంది నీ వాయిస్. అవును, నిజం. చెప్తే ఐ హేట్ యు అన్న చెప్తానేమో కానీ బాలు, రే బాలు, నేను మీ నాన్న కలిసి పక్క ఊర్లో ఓ పెళ్లికి వెళ్తున్నాము. రేపు తెల్లారేదాకా ఇల్లు కదలొద్దు. ఉంటానమ్మా, మీరు వెళ్ళండి జాగ్రత్తగా. రేయ్, ఆ వెనక గదిలో ఓనర్ వాళ్ళ పాత సామాన్లున్నాయి. తాళం వేసా, తీయకు. సరేనా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త రోయ్. ఓకే అన్న, బాయ్. లేరా, బిజీయా? మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నావేంట్రా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. ఏంట్రా బాలు, అంత ఖాళీగా ఉన్నావా? ముగ్గురిని కాన్ఫరెన్స్లో పెట్టావు. అమ్మా నాన్న వాళ్ళు ఏదో పెళ్ళికి బయటికి వెళ్తున్నారా. ఒక్కడనే ఉండాలి ఇంట్లో. మీతో సరదాగా గడిపేద్దామని. ఓహో, ఇదా విషయం. ఏం చేద్దామంటావు మరి? ఇంట్లో చెప్పేసి వచ్చేయండి రా, రాత్రి కలిసి గడిపేద్దాం. అయితే ఫుల్గా పార్టీ నైట్ అవుట్ అనమాట. అంతే, వచ్చేయండి. అయితే ఇద్దరం కలిసి ఒక గంటలో వచ్చేస్తాం. అవునరా, గంటలో వచ్చేస్తాము. వచ్చేయండి. ఓకే రా, సరే మరి, బాయ్. సరేలే, బాయ్ బాయ్. బాయ్. ఎంతనండి? పీజీ 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 పేయింగ్ గెస్టా? మన పాకెట్ మనీకి పనికొస్తుందంటే సర్లే, అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు మేనేజ్ చేద్దాం. బొక్కలే. సో మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ రూమ్లో ఉన్న సామాన్లు టచ్ చేయకూడదు. సెకండ్, ఆ రూమ్ వదిలి ఏంటి బస్సు కీస్ లేకుంది బాగున్నా.
ఆకాశవాణికి స్వాగతం. కొన్ని ప్రణయ గీతాలు రాసిన వేటూరి గారి కలం అపురూపమైనది. అలాంటి ఎన్నో అపురూప గీతాలు రాసిన పాటల్లో సిరిమల్లె నీవే అనే పాట కూడా ప్రత్యేకమైంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరకల్పనలో 1977లో విడుదలైన పంతులమ్మ అనే చిత్రం నుండి ఈ అపురూప గీతం. సో ఇందువదన కొందరదన నీకు అన్న నాకు తుమ్ముడు. ఏమైంది? ఏంట్రా? లేదు. అవును, మీరు ఎప్పుడు చెప్పారా ఇక్కడికి? మేమా నేను 3 రోజులు అవుతుందిరా అమ్మ నాన్న వాళ్ళ గురించి. అవును, అమ్మ నాన్న వాళ్ళు ఊరు వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు అన్నావు, 2 రోజులు వస్తారు అన్నావు. మరి కిందేమో ఒకటే ఆర్కెస్ట్రా అవుతుంది, మీ తాతగారు వచ్చారా? ఓ అదా, ఏం చెప్తాను రా, మీరు మీ కాల్ మాట్లాడాక ఆయన తాతగారు పీజీ కోసం వచ్చారు. సర్లే మనకు కూడా పాకెట్ మనకి వెళ్ళిపోద్దని వచ్చి ఇచ్చాడు. ఇంకా రూమ్కి వచ్చిన వెంటనే పాటలు పెట్టేశాడు ఇంట్లో. ముసలోడే కానీ మహానుభావుడు. రే ఆటకు సిద్ధమా సోదరా? చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేద్దాం పదా. ఏయ్, ఫస్ట్ బ్యాటింగ్ నాది, ఆ తర్వాత సాయిగాడిది, ఆ తర్వాత నీది. ఫస్ట్ పో వెళ్ళి. అరే ప్లీజ్ రా. Dai with my day. Why are you? Oh, yes. తీసుకురా. Dad బాబు పోతాడు, మొత్తం పోతాడు. తెలుసు. తాత మంచి ఊపమే ఉన్నారు. తాతగారు మీరు హ్యాండ్ వేస్తారా? ಎಲ್ಲ ಮೋಲ್ ಬೆಣ್ಣಿ అవుట్ చేశారుగా, ఏం చేస్తాం? ఫోన్ బ్యాటింగ్ చేస్తారా? చేయండి, పర్లేదు తాత, చేయండి. తాత బాల్ ఇచ్చారు తాత. ఏంట్రా ఆయన బాగా? తీసుకోలేకపోతే ఇప్పుడే కదా నా బ్యాటింగ్ వచ్చింది. వెళ్ళిపోతున్నాడు. అదే కదా. సరే వదిలేండి, కిందకి వెళ్ళి యూనో ఆడదాం. అదే బెటర్, చాలా బెటర్. రిలాక్స్. యూనోలో మనకి ఇందిరా మళ్ళీ ఆర్డర్ అవుతుంది. నా రూల్స్ అసలు యూనో రూల్స్ అని తెలుసా? నా పేర్లో చెక్కిస్ ఉంటాయి, అది ఉండదు మనతోనే. చెప్పింది కాదు, కాస్ట్మర్స్. సరే
కానీ ఇవేం అయ్యే పనుల్లా కనిపించట్లేదు. ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. కింగ్ అన్నో బోంగ్ అన్నో మేమిద్దరం గెలిచాం. నువ్వు ఎక్కడ గెలిచావురా? నాకు వద్దన్నయ్య, నేను వెళ్ళిపోతాను అన్నయ్య, వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. ఏమైందిరా? ఏం జరిగిందిరా? ఏమైంది సాయి? కొంచెం మంచినీళ్ళ. ఎవడున్నారా? ఎవడు లేడు. ఉండు బాబు, ఉండు. సారీ కదా, పెద్ద బాగానే ఉన్నాడు కదా, పాట వినుకుంటూ. నువ్వు ఏం చూసావరా? అదంతా కాదు, నువ్వు బెటర్ కాసేపు కూర్చో, రిలాక్స్ అవుతావు. అదే నీకు బెటర్. ఉండు. ఎదురేంటి ఇలా ఉంది? పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫానుతో కూడిన భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. దయచేసి బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఈ తుప్పు పట్టిన రేడియోరా? ఏమో అనుకున్నాను. పాత పాటలే కాదు, మంచి కొత్త వెదర్ కండిషన్ కూడా చెప్తుంది. కానీ ఇది కాదు, కింద లైట్లు బ్లింక్ అవటం, ముసిలోడు రావటం చాలా తేడా ఉంది. ఆకాశవాణి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఇప్పటి వరకు చోటు చేసుకున్న సంఘటనలతో ఈ కథ ఇంకా సశేషమే.
దయచేసి అప్రమత్తంగా ఉండండి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్. నేను మీ శ్రీనివాస శర్మ. స్టే ట్యూన్డ్.